సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి. ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నువ్వు ఎన్నో ఏళ్లుగా అంటే దగ్గరగా 8 ఏళ్లుగా ఒక నరకాన్ని అనుభవిస్తున్నావు. ఆ బాధ అనేది ఎంత కష్టాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అనేది నాకు తెలుసు. అలాంటి ఒక నరకం నుంచి నీకు రేపే విడుదల అనేది కనిపిస్తుంది తల్లి. ఎందుకు చెబుతున్నాను, ఇలాంటి ఒక నరకం అనుభవించడానికి కారణం ఏంటో కూడా నీకు తెలియదు. అలాంటి ఒక విషయాన్ని ఈరోజు నీకు తెలియజేయబోతున్నాను. ఇలాంటి ఒక నరకం నుంచి నువ్వు ఎప్పుడైతే కనుక నువ్వు బయటపడతావో నిజంగా నీ జీవితం అనేది నువ్వు అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా చెప్తున్నారు, ఏంటి ఆ నరకాన్ని అనుభవిస్తున్నాము, ఇంకా రేపే విడుదలని అంటున్నారే, ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. మనందరము అండి మానవ జీవితంలో అందరికీ కూడా సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఎవరైతే కనుక ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నిజంగా ఒక 5 ఏళ్ళుగాను 7 ఏళ్ళుగాను 8 ఏళ్ళుగాను అనుభవించే నరకం అనేది ఉంటూనే ఉంటుందండి. ఏదో ఒక సమస్యతో ఏదో ఒక కారణం చేత మనం బాధపడుతూ ఉంటాం. అన్నీ మనం బయటికి చెప్పుకోలేం. అలాంటి ఒక బాధ కానీ ఒక నరకం లాంటి ఒక కష్టాన్ని మనసులో పెట్టుకొని రోజు కూడా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామండి. సరే, ఒక బాధ ఒక పక్కన ఉంది అని చెప్పి మనం అలా కూర్చోలేం కదా. ఇంకా పైన చేయాల్సిన పనులు అనేవి ఉంటాయి. ఆ పనులు చేసుకుంటూ బయటికి ఆఫీస్కి వెళ్ళడమో నలుగురితో మాట్లాడడమో అలా చేస్తూ ఉంటాం. అలాగే ఈరోజు బాబా చెప్పబోయేది అదేనండి. మనం మనసులో అనిపిస్తుంది, ఈ నరకం నుంచి ఎప్పుడు బయటపడతానా బాబా అని. మనం బాబాని అడగని రోజు అంటూ ఉండదండి. అలాంటి టైం అనేది రానే వచ్చిందండి. రేపే నీకు అలాంటి ఒక నరకం నుంచి విడుదల అనేది అంటున్నారు అనంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. బాబా మనకి ఎన్నో రకాల ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఎంతోమందికి జరిగిన కథలను మనం తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే ఈరోజు ఒక భక్తుడి కథ తెలియజేస్తున్నారండి బాబా. నిజంగా అండి, జెంట్స్ బయటికి వెళ్ళి వస్తున్నారు అనంటే వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి. ఒక బిజినెస్ పరంగా కానివ్వండి, డబ్బులు బయట ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ అప్పులు తీసుకుంటూ ఉంటారు, రొటేషన్లో ఇస్తూ ఉంటారు. ఒక రైల్వే స్టేషన్ బిజినెస్ కానివ్వండి, ఒక బట్టల వ్యాపారం కానివ్వండి, ఒక గోల్డ్ వ్యాపారం కానివ్వండి, ఎలాంటి వ్యాపారస్తులకైనా సరే చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయండి. అలాంటి ప్రాబ్లమ్స్ని మైండ్లో పెట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ కూడా మనం షేర్ చేయలేం కదా. లేడీస్తో మనం అన్నీ చెప్పలేరు. ఏదో పైపైన ఒకటో రెండో చెప్తాము, మనం వదిలేస్తూ ఉంటాం. అలాంటి టెన్షన్ని బాధని అతను మనసులో పెట్టుకొని సరే ఒక్కొక్కసారి దాంట్లో నుంచి బయటికి రాగలుగుతూ ఉంటాం. బిజినెస్లో వచ్చే లాభాలను చూసి కొంచెం హ్యాపీగానే అతని జీవితం అనేది సాగిపోతూ ఉండేదండి. కానీ అతని మనసులో ఒక కష్టం అనేది ఉందండి. ఏదో ఒక తెలియని బాధ 8 ఏళ్లుగా అనుభవిస్తున్నాడు అనమాట ఆ నరకం అనేది. ఆ బాధ ఏంటి అనేది ఇంతవరకు కూడా ఎవ్వరికీ చెప్పలేదండి. అతను చెప్పకుండానే ఎలా చెప్పాలో కూడా తెలియక తనలో తనే బాధపడి బాబా గుడికి వెళ్ళినప్పుడల్లా లేదంటే బాబాని చూసినప్పుడల్లా కూడా అతను బాధపడుతూ ఉండేవాడు. బాబా, నేను మనసులో ఏదో తప్పు చేశానన్న ఆలోచన అనేది నాకు ఉంటూనే ఉంది బాబా. నేను ఏదో తప్పు చేశాను, నాకు తెలుసు. అది ఆ తప్పుని నుంచి బయటికి ఎలా రావాలా అని చెప్పేసి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను, కానీ రాలేకపోతున్నాను అని చెప్పి. నిజంగా అండి, బిజినెస్లో తనకి జరిగిన చాలా బాగా జరుగుతూ ఉన్న రోజులలో అతను ఈ స్థాయికి రావడానికి స్టార్టింగ్లో అండి అతను అతన్ని మోసం చేశాడండి. మోసం చేసి అతనికి రావాల్సిన వాటాని కూడా ఇతను తీసేసుకోవచ్చులే అని చెప్పేసి అతనికి తను అనుకున్నాడనమాట. ఇంత పెద్ద సీరియస్గా అయిపోతుంది సిచ్యువేషన్ అని అనుకోలేదు. మామూలుగానే అతను ఏం చేశాడనంటే ఇద్దరు కలిసి పార్ట్నర్స్గా ఉండేవాళ్ళు అనమాట. అనుకున్నప్పుడు అప్పుడు మామూలుగా అందరూ ఆలోచిస్తూ ఉంటారు కదా, న్యాయంగా ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో చాలా వరకు తక్కువగా ఉన్నారండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటల్లా. అలాంటిది ఇతను ఆ టైంలో తను చేసింది కరెక్ట్ అనుకున్నాడు. తన ఫ్రెండ్ని తన బిజినెస్ నుంచి తప్పించాలి అని, తను మాత్రమే చేసుకోవాలన్న ఆలోచనతో తనకి ఎన్నో మాయమాటలు చెప్తూ ఉండేవాడు అనమాట. లేదు నువ్వు తను కరెక్ట్గా చేస్తూ ఉన్నా కూడా పార్ట్నర్ వచ్చి బిజినెస్లో చాలా బాగా హెల్ప్ చేస్తున్నా కూడా అతన్ని ఏదో ఒక లోటు చూపించడం, అతన్ని లేదు నువ్వు ఇది చేయటం సరిగ్గా లేదు, డబ్బులు కనిపించడం లేదు, చెక్కులన్నీ కూడా అనవసరంగా వేరే వాళ్ళకి రాసి ఇచ్చేసావు, ఈ డబ్బు కూడా నువ్వే కాజేసావు అని అనవసరంగా అతను టార్చర్ పెడుతూ ఉండేవాడండి. చాలా టార్చర్ పెట్టేవాడు. అలా టార్చర్ పెడితే ఇతని నుంచి అతను దూరం అయిపోతాడని అతని ఆలోచన.
ఇంకా అతనికి ఆ పార్ట్నర్ కూడా అలాగే కరెక్ట్గా అతను అనుకున్నట్టుగానే ఏంటా ఇతను అన్నీ కూడా నా మీద బ్లేమ్ చేస్తున్నాడే, నన్నే తప్పు పడుతున్నాడే, ఇంకా ఇతని దగ్గర పనిచేయడం, మన పార్ట్నర్స్గా ఉండడం అనేది కుదరదు అని చెప్పేసి చాలా టార్చర్ పెట్టేవాడండి. కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు. ఎందుకంటే తిను మనీ పరంగా తిను ఇన్వెస్ట్ చేశాడు. అతను తెలివితేటలతో ఉన్నాడు కాబట్టి అతనుకున్న లాజిక్ కానీ అతనుకున్న తెలివితేటలు కానీ ఇతను చాలా వరకు నేర్చుకున్నాడు. ఇంకా అతని అవసరం లేదని అనిపించింది. అందువల్ల టార్చర్ పెట్టడం బిగించేశాడు అనమాట. ఇంకా ఆ పార్ట్నర్ అనుకున్నాడు ఇంక ఇతని దగ్గర సరే వదిలే మనం అని చెప్పేసి తను నిజంగానే చెప్పబెట్టకుండానే వెళ్ళిపోయాడండి. సరే కొన్నాళ్ళు ఒక 7 ఏళ్ళు అయిపోయింది, 8 ఏళ్ళు అయిపోయింది. తన బిజినెస్లో ఇంకా ఇతను ఒక్కడే రన్ చేస్తున్నాడు. చాలా పెద్ద స్థాయికి వచ్చేసాడండి. ఇంకా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనసులో గుచ్చుకుంటూ ఉందండి తనకి. తను ఏదో తప్పు చేశాను, ఎన్నో ఏళ్ల క్రిందట తన పార్ట్నర్కి చేసిన తప్పు అనేది ఇప్పుడు తను బిజినెస్లో చేస్తూ ఉన్నప్పుడు తనల్ని ఎవరైనా సరే ఏదన్నా అన్నా కూడా తను చూసుకోలేని కొన్ని పనులని ఎవరికైనా అప్పగించినా, తనకు ఎదురుగుండా ఎవరైనా సరే ఇలా బ్లేమ్ చేస్తూ మాట్లాడినా సరే తనకి ఆ పార్ట్నర్ చేసిన ఇతను టార్చర్ పెట్టేవాడు కదా, ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉండేవండి. అరే అసలు అలా అంటూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది అన్న ఒక రియలైజేషన్ అనేది ఇప్పుడే అతనికి తెలుస్తుందన్నమాట. తన ఎదురుగా జరగటం. ఇతనికి పైన అధికారి ఒక ఆయన ఉన్నాడండి. అతను ఏదైనా తప్పుగా తిట్టినా సరే, ఇతను ఏదైనా అరిచినా సరే, అంటే బిజినెస్ కాంట్రాక్ట్ కోసం మనం బయట వాళ్ళ దగ్గర కొంచెం సైలెంట్గా కొంచెం తలదించుకొని ఉండాలి కదా. అంటే సరే సార్ నేను మీరు ఏది చెప్పినా చేస్తాంలే అని చెప్పేసి ఏమన్నా కూడా పెద్దగా నాకే తెలుసు అని అన్నట్టుగా మాట్లాడలేం కదా. అలాగే ప్రతి ఒక్కడికి కూడా అండి అతనికంటే గొప్పవాడు ఇంకొకడు ఉంటాడండి. మనమే గొప్పవాళ్ళం అని ఎప్పుడూ అనుకోకూడదని బాబా చెప్తూ ఉంటారు. అలాగే అతను ఆలోచించలేదండి అప్పుడు. ఇప్పుడు అనిపిస్తుంది అతనికంటే బాస్ ఒకడు ఉన్నాడు, తన బిజినెస్ కోసం అన్నిటికీ తలవంచాల్సి వస్తుంది. సరే బాస్, ఓకే బాస్, సరే రైట్ బాస్ అని చెప్పేసి అన్నిటికీ ఓకే అని చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ ఆ మాటలు తనకి ఇష్టం లేదు. అలాంటి సమయంలో తనకు అర్థమైందండి ఎంత బాధ పెట్టుంటాను, ఎంత టార్చర్ పెట్టానే, అతను ఉన్నాడో కనుక్కోవాలి, అతనికి వెళ్ళి సారీ చెప్పాలని అనుకుంటున్నాడు. కానివ్వండి అతనికి ఆ ఆలోచన అనేది ఎక్కడున్నాడో తెలుసుకోలేకపోయాడు అనమాట. అలాంటి ఒక నరకం అండి. ఆ నరకం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. అలాంటిది అతనికి తగినట్టుగానే అండి తనతో పాటు ఇంకొక కొత్త పార్ట్నర్ తను జాయిన్ అవ్వాలని ఏమీ తెలియని ఒక పిల్లవాడిని, అంటే తనకి బిజినెస్లో అక్కడ వర్క్ చేసే వాళ్ళని చూసి కష్టపడే ఒక అతనికి తను నిజంగా చేసిన తప్పుని తను రియలైజ్ అవ్వటం వల్ల ఒకళ్ళకి ఇద్దరికి కూడా అతను ఆ స్థాయికి ఇవ్వడానికి సహాయం చెయ్యాలి అని ఒక ఆలోచన తనకి వచ్చిందండి. తను చేసిన తప్పుని తన పాత ఫ్రెండ్ని కనిపెట్టలేకపోయాడు. 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయిపోయింది, ఎక్కడున్నాడో తెలియదు. అందువల్ల ఇప్పుడు ఉన్న వాళ్ళనైనా సరే మంచిగా చూసుకోవాలని ఇంకొక కొత్తగా ఇద్దరిని అండి, వాళ్ళు ఏమీ ఇన్వెస్ట్ చేయలేకపోయినా కూడా బిజినెస్ పరంగా హెల్ప్ చేస్తారు అని వాళ్ళకు ఒక మంచి లైఫ్ అనేది ఇచ్చాడండి. అప్పుడు అతని కర్మఫలాలు తగ్గి ఆ టెన్షన్ నుంచి అతను బయటపడగలిగాడు అనమాట. అలాగే బాబా నిజంగా అండి వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించుకోవాలి అని కొంతమందికి వెంటనే అనుభవిస్తూ ఉంటాం, కొంతమందికి లేట్ అవుతూ ఉంటుంది. ఎప్పటికైనా సరే రియలైజ్ అయ్యాము అని అంటే కనుక మన కర్మఫలాలు తీరినట్టే. అలాంటి సిచ్యువేషన్స్లో అంటే రిలేటెడ్గా ఎలాంటి సిచ్యువేషన్స్ మీకున్నా కూడా అవన్నిటికీ కూడా సమస్య అనేది తీరబోతుంది. వాటన్నిటికీ దారి రేపే నీకు చూపిస్తాను అని అంటున్నారండి. ఇది ఖచ్చితంగా బాబా చేస్తారు. ఎవరెవరికి ఎలాంటి విషయాల దగ్గరికి తీసుకురావాలి, ఇలాంటి సిచ్యువేషన్లు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఇలాగ కొంచెం రియలైజ్ అవ్వగలిగితే మన సమస్యలు వెంటనే తీరడానికి మరికొన్ని అవకాశాలు కనిపిస్తాయండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, సాయిరామ్.